ఇక జోరుగా ఏరువాక ముందస్తు వానలతో సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఈసారి 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 66 లక్షల ఎకరాల్లో వరి, 50 లక్షల ఎకరాల్లో పత్తి, అందుకు తగ్గట్టు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులు చూస్తూ ఉన్నారంట. జోరుగా ఏరువాక పుణ్యం అని చెప్పేసి అక్కడ అంటుంటారు. ఏది మన ఆంధ్రాలో ఉంటుంది. ఇది అంటే విత్తనాలు వేయడం తర్వాత ఇదంతా ఉంటుంది కదా, దాన్ని ఏరువాక పండుగ కూడా చేసుకుంటారు అక్కడ వాళ్ళు. నిజామాబాద్ జిల్లాలో నారుమడి సిద్ధం చేస్తున్న రైతులు అని చెప్పేసి ఒక వార్త, ఫోటో చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఈసారి ముందుగానే వానాకాలం రావడంతో రైతుల పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే దుక్కులు దున్నుతూ విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. గత వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.29 కోట్ల ఎకరాల్లో అంటే 1,29,00,000 ఎకరాల్లో పంటలు సాగాయని, ఈసారి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,34,00,000 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 66,80,000 ఎకరాల్లో వరి, ఇక 50 లక్షల ఎకరాల్లో పత్తి, 6 లక్షల ఎకరాల్లో మక్క, 5,50,000 ఎకరాల్లో కంది, 4,50,000 ఎకరాల్లో సోయా సాగు చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాగా ఈ వానాకాలం సీజన్లో ముందస్తు సాగుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారని చెప్తా ఉన్నారు. మొత్తం మీద తొందరనే వస్తున్నాయి, వానలు అయితే వస్తున్నాయి. ఈసారి కొంత వానలు కూడా బాగానే ఉంటాయంట. ఉంటే మాత్రం పంటలు మంచిగా వండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత రైతులు కూడా దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు.